ఇవాళ నేను మీ ముందనున్నాను అంటే నాకు ఒక శిష్యుని వల్లనే. నేను అజీముద్దీన్ అనే ఒక స్టూడెంట్ నా బీఈడీలో నోటిఫికేషన్ పడ్డది కాలేజ్ది, నాకు తెలియదు. ఈనాడు పేపర్లో పడ్డది, నాకు తెలియదు. అప్పటికి ఒక కాలేజీలో క్లోజ్ అయ్యి ఇంట్లో ఉన్నాను 4 నెలల నుంచి. సార్ పలానా కాలేజీలో నోటిఫికేషన్ పడ్డది సార్, మీరు చూశారా అన్న. నేను చూడలేదు అన్న. పడ్డది సార్, మీరు అప్లై చేయండి సార్ అన్న. అట్లా అప్లై చేసి ఈ గొప్ప ఎల్పి విద్యా కళాశాలలో జాయిన్ కావడానికి నా స్టూడెంట్ అజీముద్దీనే కారణం. మంచి కాలేజీలో అవకాశం ఇప్పించినటువంటి అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఒక రిప్యూటెడ్ కాలేజీలో పనిచేయడం అనేటువంటిది మనందరికీ వేతనం తక్కువైనా ఒక గౌరవం అనేటువంటిది కావాలి. ఈ సమాజంలో మన అందరం తలెత్తుకొని బతకడానికి గౌరవం ముఖ్యమైనటువంటిది, అందులో ఆత్మగౌరవం ముఖ్యమైనటువంటిది. సో సొసైటీలో మనందరం ఉపాధ్యాయ వృత్తిని ఎందుకు ఎంచుకుంటున్నాము? వేతనాలు తక్కువైనా కూడా. ఎందుకంటే మనిషికి అంతిమంగా కావాల్సింది గౌరవం. ఆ గౌరవం లేకుంటే మనిషి బతకడు. ఆత్మగౌరవాన్ని చంపుకొని మనం బతకకూడదు. మనం డబ్బు లేకున్నా పర్లేదు, ఒక పూట తినకున్నా పర్లేదు, బట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేటువంటిది ఒక ఉపాధ్యాయ వృత్తిలోనే. ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉండటం అనేటువంటిది మీలాంటి మంచి విద్యార్థులకు, ముఖ్యంగా ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన గురువులకు కనీసం శుభాకాంక్షలు చెబుదాం అనేటువంటి ప్రేమతోని కాలేజీకి వచ్చిన విద్యార్థులందరికీ నేను తలవంచి నమస్కారాలు చేస్తున్నాను. ఎందుకంటే ఉపాధ్యాయులకు నేర్చుకోవాలనేటువంటి కోరిక, కాంక్ష ఉన్నది ఇక్కడికి హాజరైనటువంటి విద్యార్థులకు. రాని వాళ్లకు లేదు. వాళ్ళు రేపు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నా అంతే సంగతి. కమిట్మెంట్ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మనం చేసేటువంటి ఉద్యోగంలో. కనుక మనం ఎక్కడ ఉన్నా కాలేజీలో రెగ్యులారిటీ అనేది ఉండాలి. మనం పాఠం చెప్తామా కాదా, బెల్ అయినాక మనం బెల్ వరకు పోతామా, అక్కడనే కింద పడిపోతామా అనేది నెక్స్ట్. కానీ ఆ పంక్చువాలిటీ అనేది మన జీవితంలో మనని ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులుగా నిలబెడుతూ ఉంటుంది. అదేవిధంగా మీ క్లాస్కు రెగ్యులర్గా వచ్చేటువంటి విద్యార్థులు అంటే టీచర్కు ఖచ్చితంగా రెస్పెక్ట్ అనేటువంటిది ఉంటుంది. అలాంటి విద్యార్థుల పట్ల గౌరవం ఉంటుంది. కనుక ఉపాధ్యాయులు విద్యార్థులు కలిస్తేనే ఈ సమాజంలో మార్పుకు అనేటువంటిది కారణమవుతూ ఉంటుంది. ఈ ప్రపంచంలో మనకు తెలంగాణ సమాజంలో చెప్పుకోవాల్సినటువంటి గొప్ప ఉపాధ్యాయుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎంత సమాజం కోసం కృషి చేస్తే ఇవాళ మనం స్వతంత్రమైనటువంటి తెలంగాణ సమాజంలో మనం ఉన్నాం. ఒక అబుల్ కలాం ఆజాద్ గారు, వారిని సెప్టెంబర్ 11 విద్యా దినోత్సవం జరుపుకుంటాం. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, వాళ్ళ కొడుకు రాసినటువంటి జీవిత చరిత్ర చదవండి. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి గురించి మనకు చాలా విషయాలు తెలిసి వస్తూ ఉంటాయి. కనుక మీరందరూ కూడా చాలా గొప్ప ఉపాధ్యాయులు కావాలి. నా విద్యార్థి నా స్థాయికి వెళితే నేను చాలా ఆనందపడతాను, గర్వపడతాను. నా స్టూడెంట్ ఆర్ట్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ ఇప్పుడు డాక్టర్ పుల్లా రమేష్ అని. అతను కనబడ్డప్పుడు రమేష్ గారు బాగున్నారా అని నేను అంటాను. సార్ మీరు నన్ను గానం ఎందుకు సార్ అని అంటాడు. లేదా నువ్వు నా స్థాయికి వెళ్తున్నావు, నిన్ను పేరు పెట్టి పిలవాలంటే పిలవడం నాలో ఉన్న అహంకారానికి నిదర్శనం అనేటువంటిది అవుతుంది. కనుక నిన్ను సార్ అనే పిలవాలి, నిన్ను గారు అనే పిలవాలి అని నేను చెప్తాను. ఎందుకు ఇది ఎక్కడ నేర్చుకున్నానంటే, నాకు ఉపాధ్యాయులు జనగామలో ఉన్న నా ఉపాధ్యాయులు మహమ్మద్ అబ్దుల్ రెహమాన్ గారు అని హిందీ సార్, బాలయ్య గారు ఇప్పటికీ ఉన్నారు 85 సంవత్సరాలు. కుమారస్వామి గారు ఎటుపోతున్నారు అని అంటారు. మా జనగామ రచయితల సంఘంలో సభ్యుడు, ఆయన కూడా ఒక రచయిత. కుమారస్వామి గారు అంటారు, ఆయన 85 సంవత్సరాలు. సార్ మీరు అనవద్దు సార్ అట్లా, నీ శిష్యునే అంటే, లేదయ్యా నువ్వు కూడా సమాజంలో మాకంటే ఒక మెట్టుగా పనిచేస్తూ ఉన్నావు, నిన్ను గౌరవించుకుంటేనే మా గౌరవం. అంటే ఒక పరస్పరమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంభాషణ ఉండాలి ఉపాధ్యాయులకు, విద్యార్థులకు. కానీ ఈరోజు విద్యార్థుల్లో చూసినట్లయితే ఉపాధ్యాయుడు నాకు ఇప్పుడు పలకరిస్తాను, నన్ను పలకరియడానికి ఉపాధ్యాయునికే కన్ను మిటకరించి చూసేటువంటి టైం.
దీనికి కారణం విద్యా ప్రైవేటీకరణ. ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలు మార్కెట్గా మారిపోయినటువంటి సందర్భంలో ఉంది. కానీ అంతిమంగా విద్యలో మనం మార్పులు తీసుకురావాలి. ఒక మానవీయమైనటువంటి విలువలు ఈ సమాజాన్ని, ఈ ప్రపంచాన్ని నడిపేటువంటిది. మానవ విలువలు అత్యున్నతమైనటువంటిది, సామాజిక విలువలు అత్యున్నతమైనటువంటిది, నైతిక విలువలు అత్యున్నతమైనటువంటిది అని మనం కాపాడుకోవాలి. ఆ విలువల కోసం మనం పనిచేయాలి. మన జీవితం చాలా చిన్నది. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళా రేపు వస్తామో రామో కూడా తెలియదు. కనుక మనం ఆ విలువల కోసం పనిచేయాలి, ఆ విలువల కోసం ఆశతో బతకాలి అని కోరుతూ ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా గొప్ప టీచర్లుగా మీ జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదిగి మీ బోధించినటువంటి ఉపాధ్యాయులందరినీ కూడా మీరు కలిసి మీ యొక్క సాధించినటువంటి విజయాలను వాళ్ళతో షేర్ చేసుకోవాలని కోరుతూ ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులందరూ